వనపర్తి జిల్లా ఏదుల మండలంలో రిజర్వాయర్ నిర్మాణంపై రైతులు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ విషయంలో నెలకొన్న అనుమానాలపై వివరణ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే తమ భూములు పోతాయంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు ఎలాంటి అయోమయానికి ఉరికాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2018లో వనపర్తి నియోజకవర్గానికి 6 రిజర్వాయర్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. 2460 కోట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు 2019-20లో మంజూరు చేసింది. మళ్ళీ ఆ రోజు కొన్ని టెండర్లు అయినాయి. గొల్లపల్లి రిజర్వాయర్ టెండర్ కాలే. మళ్ళీ ఆ రోజుల్లో ప్రభుత్వం చేపట్టలేదు. రొటీన్లో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది 2023 ఎండింగ్లో. రొటీన్ భాగంగా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు రిజర్వాయర్ గురించి ప్రభుత్వం వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెప్పినారు. ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రికి చేసి మళ్ళీ 20 రిజర్వాయర్లు శాంక్షన్ అయినాయి. మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో మళ్ళీ పంటలు రెండో పంటకు నీళ్ళు ఒక్కోసారి మార్చిలో బంద్ అయితే మళ్ళీ రైతులకు ఇబ్బందులు జరుగుతాయి. మళ్ళీ ఈ పంటలకు పండాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏం చేయాలని చెప్పిండు. వచ్చినట్లు మీరు ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్టు కడదాము, లేకపోతే కట్టేది లేదు. ఎందుకంటే ఒక ఇబ్బంది పెట్టి కట్టే సిస్టము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి సంది కూడా ఏ ప్రాజెక్టులు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. ఈరోజు మనం ఇక్కడ నీళ్ళ కొరకు ఈ ప్రాంతం అంతా సస్యామలం ఉందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు. మన శ్రీశైలం కట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే. నాగార్జున సార్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. జూరాల కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇన్ని ప్రాజెక్టులు కట్టున్నప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆ రోజున్న డిమాండ్ ప్రకారం, ఆ రోజున్న ల్యాండ్ రేట్ ప్రకారం మంచి కాంపన్సేషన్, శ్రీశైలంలో ఉద్యోగాలు కూడా ఇచ్చిండ్రు. ఇంకా కొంతమందికి